కేవలం అర టీ స్పూన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తూ పచ్చి బఠానీలు, సొరకాయ కాంబినేషన్‌లో కమ్మటి కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఒక సొరకాయని తీసుకొని చక్కగా చెక్కతి తీసి ఇలా పీసెస్‌లా కట్ చేసుకున్నాను. నేను అర్ధ భాగం సొరకాయని మాత్రమే యూజ్ చేస్తున్నాను. మిగతా అర్ధ భాగం చట్నీ చేసుకుందాం అనేసి. 6 పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా ఆనియన్స్‌ని రెడీగా పెట్టేసుకున్నాను. కడాయిలో అర టీ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకొని ఇందులోకి సొరకాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలిపేసి మూతను మూసి ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని, రుచికి సరిపడినంత ఉప్పును వేసి మరొకసారి కలిపేసి మూతను మూసి ఇంకో 2 నిమిషాలు మగ్గించేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి పచ్చి బఠానీలు వేసి ఇవి అంతా చక్కగా సాఫ్ట్‌గా అయ్యేలాగా కుక్ చేసుకొని ఇందులోకి తెల్ల నువ్వుల పొడిని 3 టీ స్పూన్లు యాడ్ చేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. నువ్వుల పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకున్నామంటే సొరకాయ, పచ్చి బఠానీల నువ్వుల కూర తయారైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.